హాయ్ హలో వెల్కమ్ టు 2K కార్ కేర్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మెర్సిడీస్ బెంజ్ 200 ఈ వెహికల్ కాదు, మనం ఫుల్ రీపెయింట్ అనేది అయితే చేసాం, ఫుల్ రీస్టోరేషన్ అయితే చేయడం జరిగింది. ఈ వెహికల్కి రేర్ బంపర్ అండ్ ఫ్రంట్ బంపర్కి పీపీఎఫ్ అనేది ఉంటే అది రిమూవ్ చేసి రీపెయింట్ చేసాం. అలానే ఈ క్లాడింగ్స్ వచ్చేసరికి ఫైబర్ వెల్డింగ్ చేసాం. అలానే ఈ వెహికల్కి మేజర్గా వచ్చే కంప్లైంట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ బంపర్ అండ్ రేర్ బంపర్ మీద ఉండే స్కిప్ ప్లేట్స్, ఇదంతా కూడా మెటల్ పార్ట్ వస్తుంది. లోపల ఉండేది ఫైబరే, బట్ మన నికిల్ కోటింగ్ ఏదైతే ఉందో ఆ టైప్ ఆఫ్ మెటల్ కోటింగ్ ఉంటుంది. అది మెటల్ కోటింగ్ మీద మనకి వెల్డింగ్ అనేది అయితే అవ్వదు, ఫైబర్ వెల్డింగ్ చేసి లేదంటే బెండ్ తీయడం అనేది అయితే అవ్వదు. దీనికి గాను రీప్లేస్ చేయాల్సింది అవసరం. బట్ కస్టమర్కి మాత్రం అప్రాక్స్గా ఈ టూ వచ్చేసరికి అప్రాక్స్గా 60,000 అనేది అయితే ఉంది. ఇది ప్రైజెస్ ఎక్కువ అవుతుంది, దీనికి ఇంకో మార్గం ఏదైనా చూడండి అంటే నేను దానికైతే పైన ఉన్న మెటల్ పార్ట్ ఏదైతే ఉందో అది తీయడం కూడా బాగా హార్డీగానే ఉంది. దానికి మొత్తం మెటల్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసి దీని తర్వాత మేము దీనికి ఫైబర్ వెల్డింగ్ చేసి రీపెయింట్ చేసాం. మీకు ఈ వీడియో ప్రాసెస్లో ఉంటుంది, చూడొచ్చు. అలానే మనకి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ రేర్ డోర్ మీద డ్యామేజెస్ అనేది అయితే ఉన్నాయి. అలానే వెహికల్ మొత్తంగా కూడా మైనర్ డ్యామేజెస్ అక్కడక్కడ చిన్న చిన్న సొట్లు అటువంటివి ఉన్నాయి. వీటికి గాను మనం మెయిన్గా వచ్చేసరికి డోర్స్ మీద ఉన్న వాటి వరకు డెంటింగ్ అనేది పర్ఫెక్ట్గా డెంట్ పుల్లర్ ద్వారా డెంటింగ్ అనేది చేసి మిగతా వర్క్ అనేది అయితే చేస్తున్నాం, చూడొచ్చు. ఇది టింకరింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మనం ఏంటంటే ఎక్కువ వీడియో తీయలేకపోయాము, మాకు వర్క్ ప్రెషర్ ఉండడం కారణంగా. మెయిన్ మనం టింకరింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ వెహికల్కి క్లాడింగ్స్ కానీ ఫుట్ బోర్డ్స్ కానీ మనకి పెయింట్కి ఏమేమి అడ్డంగా ఉన్నాయో వాటి వర్క్ రిమూవ్ చేసుకొని ఫ్రంట్ బంపర్ రేర్ బంపర్ అలానే ఇంత స్కిప్ ప్లేట్ చెప్పా కదా, దీనికి గాను ఈ మెటల్ షీట్ మొత్తం రిమూవ్ చేసి మొత్తం మిగతా మెటల్ షీట్ కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఇది ఎంతవరకు అవ్వలేదు. ఆ మెటల్ షీట్ మొత్తం రిమూవ్ చేసి దీనికి గ్రే కలర్ అనేది అయితే చేసాం, మీరు తర్వాత ప్రాసెస్లో చూడొచ్చు. దీనికి మనం పెయింట్ చేయడానికి కూడా మనకి మిర్రర్స్ అలానే డోర్ మీద వచ్చే వెదర్ స్ట్రిప్స్ ఫుట్ బోర్డు ట్రిమ్స్ వీటిలన్నిటిని కూడా మొత్తం రిమూవ్ చేసుకొని మేము రీపెయింట్ అనేది అయితే చేస్తున్నాం. ఇది పెయింట్ చేసే ముందు కూడా మేము పర్ఫెక్ట్గా ఇది ఓపీఎస్ కవర్ మాస్కింగ్ అనేది అయితే చేసుకుంటాం. ఓపీఎస్ కవర్ అంటే మనకి మిగతాది ఇప్పుడు పెయింట్ చేసేటప్పుడు మిగతా పార్ట్స్ మీద స్ప్రెడ్ అవ్వకుండా గ్లాసెస్ మీద కానీ ప్లస్ అలా రూఫ్ మీద కానీ సన్ రూఫ్ మీద కానీ మనకి ఇది స్ప్రెడ్ అవ్వకుండా దీనికి ఓపీఎస్ కవర్తో మాస్కింగ్ అనేది అయితే చేస్తాం. దీని తర్వాత మేము 100% 2K కలర్ అనేది వాడడం జరుగుతుంది. మెయిన్ ఇది వైట్ కలర్ వచ్చేసరికి చాలా వరకు ప్లెయిన్ కలర్స్ వస్తాయి. దీనికి మనం ప్లెయిన్ వచ్చేసరికి ప్లెయిన్లా కాకుండా మనకు మెటాలిక్ టైప్లో మనకి బేస్ ప్లస్ క్లియర్ అనేది అయితే యాడ్ చేస్తాం. దీనివల్ల మనకి ఫినిషింగ్ కూడా మనకి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బల్బ్తో ఫినిషింగ్ అనేది ఉంటుంది. ప్రీవియస్గా ఈ వెహికల్ రావడం అయితే ప్లెయిన్ కలర్సే వస్తాయి ఎక్కువ శాతం. ఈ ప్లెయిన్ కలర్స్ కూడా మనం బేస్ కోటింగ్ అండ్ క్లియర్ కోటింగ్ అనేది అయితే యాడ్ చేస్తాం. దీనివల్ల మనకి ఫినిషింగ్ అనేది అయితే చాలా బాగుంటుంది. అలానే వైట్ కలర్ వెహికల్స్ త్వరగా ఎల్లో షేడ్ అనేది అయితే రాదు. ఎల్లో షేడ్ అంటే మనకి బాగా మనం రఫ్ అండ్ టఫ్ 2 ఇయర్స్ వరకు అలా మనం మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకుండా మనం యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఇది డస్ట్ అంతా పట్టేసి మనకి ఒక ఎల్లో షేడ్ అంటే మనకి మట్టి రంగులో వచ్చేసింది. దీనికి గాను మనం అయితే క్లియర్ అనేది యాడ్ చేస్తే మనకి రావడం చాలా తక్కువ ఉంటుంది. దీని కారణంగా మనం అప్పుడప్పుడు మనం 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి పాలిష్ చేయించినా మనకి వైట్ కలర్స్ అనేది అయితే షేడ్ అయిపోకుండా ఉంటాయి. దీనికి గాను మనం మెటాలిక్ టైప్లో మనం బేస్ అండ్ క్లియర్ అనేది అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మా దగ్గర చాలా వరకు ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చేవాళ్ళు వెహికల్ పెడితే ఆ వాళ్ళ వెహికల్ మొత్తం కూడా మాకు మొత్తం ప్రాసెస్ చేసి వీడియో చేసి పెట్టండి అంటారు. బట్ ఈ వీడియో చేయడానికి కూడా మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ఈ వర్క్ చేసేది మేమే, ఎందుకంటే వర్కర్స్ ఎవరైనా తగ్గినా నేను వెళ్ళి వర్క్ చేస్తాను. ప్లస్ అలానే ఇప్పుడు నేను పెయింట్ చేసేది నేనే, ఇక్కడ వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఈ సమ్ ఆఫ్ వర్క్ అంతా మేము లోడ్ అనేది తీసుకుంటాం. ఆ కారణంగా ఏంటంటే ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా వీడియో అనేది తీయలేం. కొంతమందికి ఏంటంటే మనం డెంటింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రాసెస్లు అయితే వదిలేస్తాం. ఇప్పుడు ఏంటంటే డెంట్ పుల్లింగ్ దాంతో చేస్తున్నారా వేరే విధంగా చేస్తున్నారా అంటారు. బట్ మనకి డౌట్ పడాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే మేము డెంటింగ్ చేసేది పర్ఫెక్ట్గా చేస్తాం. అది కాక మీకు మెయిన్గా ఏంటంటే ఎవరు చెప్పండి ఏంటంటే మీకు బండి వాడినంత కాలం కూడా మేము దాని బాధ్యత తీసుకుంటున్నాం. ఎందుకంటే మా పని పరంగా ఏమైనా కంప్లైంట్స్ వస్తాయి, మీరు బండి వాడినంత కాలం కూడా బాధ్యత మేము ఎందుకు తీసుకుంటామంటే మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఆ వర్క్ మేము చేసే విధానం ఏ విధంగా చేస్తున్నాం ఏంటి అన్న దాన్ని బట్టే ఉంటుంది. అలానే పెయింట్స్లో కూడా 100% ఫుల్లీ 2K వాడుతున్నాం కాబట్టి ఈ బ్రాండ్ మీద మాకున్న నమ్మకం. ఎందుకంటే నేను 2009 నుంచి ఈ 2K అనేది వాడుతున్నాను. ఈ కారణంగా ఏంటంటే నాకు ఈ పెయింట్స్ ఎలా ఉంటాయి, అలానే మేము రిపీటెడ్గా వెహికల్స్ చూస్తూ ఉంటాం. 2 ఇయర్స్ బ్యాక్ వెహికల్స్, అలానే కొన్ని వెహికల్స్ అయితే
6-7 ఇయర్స్ వెహికల్స్ కూడా మేము చేసాం. ఆ వెహికల్స్ ఏ పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అన్నది మేము ప్రతిసారి కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం. మాదేమైనా కంప్లైంట్స్ ఉంటే మేము అప్పటికిప్పటికీ చాలా వరకు అయితే అప్డేట్ చేసాము. ఇంకా కొత్త అప్డేట్స్ వస్తాయి, ఇంకా కొత్తగా అప్డేట్ చేస్తూనే ఉంటాం. దీంతోపాటు మనకి వెహికల్ ఇచ్చాక మెయిన్ కొన్ని కంప్లైంట్స్ అయితే సాల్వ్ అవ్వని ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసరికి వైఫర్ మోటార్, అలానే ఎయిర్ ఇంటేక్ పైపు. మాకు వీలైనంత వరకు అయితే వీటిని సాల్వ్ చేయడానికి అయితే చూస్తాం. ఎందుకంటే వైఫర్ మోటార్ అనేది అయితే రిపేర్ అవ్వదన్నారు, దానికి గాను రిపేర్ చేసాం. ఫ్రంట్ అండ్ రేర్ బంపర్ స్కిప్ ప్లేట్స్ రిపేర్ అవ్వదు అన్నారు. అంటే ఆల్రెడీ మా దగ్గరకు వచ్చే ముందు చాలా వరకు కొంతమంది కనుక్కుంటారు కాబట్టి అలా కనుక్కొని వచ్చినాయి. బట్ మేము ఎంతవరకు కస్టమర్ని సేవ్ చేయాలో అంతవరకు సేవ్ చేస్తాం. అలానే మీరు ఈ స్కిప్ ప్లేట్స్ చూడొచ్చు. క్రోమ్ వచ్చిన ఈ టైంకి మనకి ఇది విడిగా కనబడకుండా ఈ గ్రే అనేది వేసి మనం ఫైబర్ వెల్డింగ్ అనేది చేసి గ్రే అనేది చేసి డెలివరీ అనేది అయితే ఇచ్చాం. దీంతోపాటు క్యాలిబర్స్కి వచ్చేసరికి ఎల్లో, అలానే రేర్ స్కిప్ ప్లేట్ కూడా చూసారా ఇంతకు రిపేర్ చేసి ఉంది కదా మొత్తం. ఆ రిపేర్ చేసిన దానికి మొత్తం కూడా ఆ మెటల్ మనకి 100% ఆ మెటల్ ఫినిషింగ్ రాకపోయినా మనకి చూడడానికి లుకింగ్ వైజ్ మాత్రం బ్యాడ్ లుకింగ్ లేకుండా మనకి గుడ్ లుకింగ్ ఉండేటట్టు అయితే స్కిప్ ప్లేట్స్ అనేది అయితే రెడీ చేసాం. అలానే ఈ వెహికల్ మనకి ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాక ఫుల్లీ నానో కోటింగ్ అనేది అయితే చేస్తామండి. నానో కోటింగ్ అంటే మీ ప్రాసెస్ చేసే ప్రాసెస్కి నానో కోటింగ్ అంటాం. బట్ నానో కోటింగ్ వచ్చేసరికి అన్ని ఏరియాస్లో అన్ని ప్లేసుల్లో ఒకే విధంగా ఉండదు. మేము చేసేది వచ్చేసరికి మాత్రం ఫుల్ మేము పెయింటెడ్ వేసిన ఏరియా మొత్తం కూడా ఫుల్గా నీట్గా శాండింగ్ అనేది చేసి దీని తర్వాత 6 స్టెప్ పాలిష్ కోటింగ్స్ అనేది యాడ్ చేసి ఆఫ్టర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అలైవెల్స్ క్లీనింగ్, ఇంజన్ బై క్లీనింగ్, డిక్కీ అండ్ డోర్స్ ఇవన్నీ కూడా క్లీనింగ్ అనేది పర్ఫెక్ట్గా క్లీనింగ్ అనేది అయితే చేసి డెలివరీ ఇస్తాం. అలానే మనకి ఫైబర్ క్లాడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ మనం వాషింగ్లో పెట్టినట్టు ఆ పాలిష్ ఒకటి పెట్టేస్తే బ్లాక్గా వస్తాయి. అది మాత్రమే అలా చేసేయడం కాకుండా మన ఫైబర్ ఎడ్జ్ టు ఎడ్జ్ పర్ఫెక్ట్గా క్లీనింగ్ అనేది చేసి దీని తర్వాత పాలిష్ అనేది అయితే యాడ్ చేస్తాం. ఆ కారణంగా ఏంటంటే మనకి ఇది వెహికల్ కొన్నప్పుడు ఏ విధంగా ఉంది ఆ విధంగా ఉండడమే కాకుండా మనకి లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా క్లీన్ చేసినప్పుడు ఆ స్పాట్ మనకి బాడీ పెయింట్ మీద వచ్చిన స్మూత్నెస్ మనకి ఆ క్లాడింగ్స్ మీద ఉండదు. దానికి గాను మనం ఆ స్మూత్గా ఉండే ఏరియా మొత్తం ఆ రఫ్ ఏరియా మొత్తం కూడా మనం పర్ఫెక్ట్గా క్లీనింగ్ అనేది చేసి డెలివరీ అనేది అయితే చేస్తున్నాం. అలానే మా వర్క్ ఏ విధంగా చేసావు ఏంటి అన్నది మీరు ఫుల్గా చూడొచ్చు. అలానే నా ఎక్స్ప్లెనేషన్ అలానే మా వర్క్ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ.